మాధవ్ పటేల్ గారు గత 5 సంవత్సరాల కింద మీరు సర్పంచ్గా ఈ గ్రామానికి సేవలు అందించిళ్ళు. మళ్ళీ ఇప్పుడు సర్పంచ్గా పోటీకి దిగిండ్రు. ఏ నమ్మకంతో పోటీకి వెళ్ళిండు? గత 10 సంవత్సరాల ముందు ఉమ్మడి గ్రామ పంచాయతీ మిర్జాపూర్ 5 గ్రామాలకు అనేక సేవలు అందించి ప్రజలకు నమ్మకం నా మీద ఉంది కాబట్టి ఈసారి మా గ్రామ పంచాయతీ కొత్తగా అయింది మీరు సిద్ధూరు కాబట్టి మా ప్రజలకు అందుబాటులో ఉండి ఎల్లవేళలా కూడా నాకు సర్పంచ్ పదవి లేకున్నా కూడా 5 సంవత్సరాలు అనేక సేవలు కార్యక్రమం చేసి ఎల్లవేళ ఎవరికి కూడా ఏ కష్టం వచ్చినా నేనున్నా అని ముందుకొచ్చి అలా అనుకున్నా. ఆ ప్రజలకు నా మీద నమ్మకం ఉంది కాబట్టి నేను ఈసారి గ్రామ పంచాయతీ పోటీ చేస్తున్నా. అందరూ అంటున్నారు మీలాంటి నాయకుడు ఉండాలి మాకని అందరూ సహకరించడానికి నేను సర్పంచ్గా పోటీ చేయాలా, అది కూడా మహిళకు వచ్చింది కాబట్టి ఈసారి మా సత్యమణిని కూడా రంగం తీసుకొచ్చినాము. గతంలో మీరు ఈ గ్రామ పంచాయతీకి కానీ ఈ గ్రామానికి ఏమైనా సేవలు కానీ ఏదన్నా అభివృద్ధి చేసిందా? ఉమ్మడి గ్రామ పంచాయతీ టాక్లీ గ్రామానికి 23 మందికి దళిత బస్తీ కింద భూములు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లింగాల యొక్క గోపాలమిత్ర పశువుల వైద్యశాల కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మిర్జాపూర్లో కూడా ఒక అంగన్వాడీ బిల్డింగ్ నిర్మించాము. సిద్ధూరులో కూడా ఒక అంగన్వాడీ బిల్డింగ్ నిర్మించినాము. అదేవిధంగా సీసీ రోడ్లు డ్రైనేజీలు ఈ ఊరికి లేనట్లాంటి సేవలు చాలా అందించాము. ఇంకా మరి మిర్జాపూర్లో కూడా ప్రత్యేక స్కూళ్ళకు కూడా తాగునీరు లేని పిల్లలకు తాగునీరు అందించాము. టాగ్లా స్కూల్లో కూడా తాగునీరు లేకుండా ఇబ్బంది ఉన్న పిల్లలకు కూడా అక్కడ కూడా బోరించి నీళ్ళు తాగించాము. సిద్ధూరులో కూడా పిల్లలకు స్కూల్లో నీళ్లు లేక ఇక్కడ తాగడానికి ఇబ్బంది ఉంటే నీళ్ళు తాపాము. అదేవిధంగా మరుగుదొడ్లు కూడా లేకుండే లింగా టాగ్లీ మిర్జాపూర్ సిద్ధూరులో కూడా అన్ని పాఠశాలలో మరుగుదొడ్లు కూడా నిర్మించాము. అదేవిధంగా మా సిద్ధూరుకి కూడా ఒక ఆర్ఓ ప్లాంట్ కూడా ఇక్కడ కూడా ఆర్ఓ ప్లాంట్ నిర్మించాము. అదేవిధంగా అనేక కార్యక్రమం చేశాము. ఇక్కడ కాక వైద్యానికి హైదరాబాద్ అయినా కానీ మహారాష్ట్ర నాందేడ్ కానీ అనేక మందికి తీసుకెళ్ళి వాళ్ళతో పాటు 4-5 రోజుల నుండి కూడా ఆ పేషెంట్లు నెలకు సేవలు అందించి వారికి మళ్ళీ వైద్యం చేసిన తర్వాత ఇంటికి తీసుకొచ్చినాము. వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. నా కోసం మాధవరావు మీలాంటి నాయకుడు ఉంటేనే ఈ ఊరు బాగా పడుతుంది, మీరే మాకు సర్పంచ్ కావాలని అంతా గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా సరైన ఏర్పాట్లు ఉన్నారు. మాధవ్ పటేల్ గారు, మీ గ్రామంలో మీరు సర్పంచ్గా గెలిస్తే యువకుల కోసం ఏం చేస్తారు? ఈ గ్రామంలో యువకుల కోసం ప్రత్యేకంగా ఒక లైబ్రరీ ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా యువకులు దురలవాట్లు కాకుండా మంచి అలవాటుతో ఉండాలని, వారికి కూడా శారీరక దృఢం కలవాలని వారికి కూడా ఒక వ్యాయామశాల ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. ఇదే విధంగా మా దగ్గర కూడా కొంత యువకులు యువతులు కూడా అనేక ఆటపోటీ రంగాలలో ముందున్నారు. వారికి కూడా ఎలాంటి సాయం కావాలన్నా కూడా వారికి రాష్ట్ర స్థాయి కానీ ఎక్కడైనా కానీ తీసుకెళ్ళిన సొంత ఖర్చులతో వాళ్ళకి ఏమన్నా కావాలనుకుంటే నా సహాయ సహకారంతో వాళ్ళకు ముందు నడిచి తీసుకెళ్తారు. మాధవరావు గారు, ఇప్పుడు మీరు గెలిస్తే మహిళల కోసం ఏం చేయదలుచుకున్నారు? మా గ్రామంలో అనుబంధ గ్రామాలు 4 ఉన్నాయి కాబట్టి అన్ని కలిపి 42 సంఘాలు ఉన్నాయి, డోక్రా మహిళా సంఘాలు. వారికి ఒక ఐకేపీ భవనం కూడా త్వరలోనే ప్రభుత్వ సహాయం తీసుకొని ఆ యొక్క వాళ్ళ ఐకేపీ భవనం నిర్మిస్తాము తప్పకుండా. అదేవిధంగా మహిళలకు కొరకు మహిళలకు యువతులకు పిండి గిన్నె కానీ విస్తాలు కుట్టే మిషన్లు కానీ అగరబత్తీల తయారు కానీ అనేక రంగాల్లో మహిళలకు చెందినవన్నీ మేము ప్రభుత్వ సహకారంతో ఇక్కడ వీళ్ళ మహిళలకు అందిస్తున్నారని కోరుతున్నాం. పెన్షన్ అదేవిధంగా గత ప్రభుత్వం 5 సంవత్సరాల నుంచి పెన్షన్లు నిలిచిపోయినాయి, కొత్త పెన్షన్ రావడం లేదు. బీడీపీఎఫ్ పెన్షన్ కానీ ఒంటరి మహిళా పెన్షన్ కానీ అదేవిధంగా వితంతుల పెన్షన్ కానీ చాలా పెండింగ్లు ఉన్నాయి మా దగ్గర కూడా. అవి కూడా త్వరలోనే చాలా తొందరగానే మేము అవి కూడా పెన్షన్లు కూడా అందరికీ అందిస్తాము. చివరిగా మీరు మీ గ్రామాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు మీరు సర్పంచ్గా ఇప్పుడు గెలిస్తే? మేము ఈ గ్రామానికి ఆదర్శ గ్రామ పంచాయతీగా నిలపాలనుకుంటున్నాము. అదేవిధంగా చాలా 5 సంవత్సరాల నుంచి ఏ పనులు కాలేదు కాబట్టి మా గ్రామంలో చేసి దళిత వాడల్లో అక్కడ రోడ్లు లేవు, సీసీ రోడ్లు లేవు, డ్రైన్లు లేవు, చాలా ఇబ్బంది. రోడ్ల మీద చూస్తే
నీళ్లు వారుతున్నాయి, గుంతలు ఉన్నాయి. అలాంటి మా గ్రామానికి అన్ని రకాల ఎన్ని పైసలు కానీ ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి అన్ని రకాల అభివృద్ధి చేసి మా ఊరికి రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ లైట్లు, సీసీ కెమెరాలు అవన్నీ కూడా మేము ప్రభుత్వం ద్వారా చేయిస్తామని ప్రజలకు నేను నా నమ్మకం ఇస్తున్నాను. నాకు నమ్మిన ప్రజలకు నేను ఒమ్ము చేయనని కోరుకుంటున్నాను. మీరు సర్పంచ్ బరిలో ఏ గుర్తుతో ముందుకెళ్తున్నారు? ప్రజల నుండి ఎలాంటి సహకారం పొందుతున్నారు? ఇక్కడ ఈ గ్రామానికి మొదటిసారిగా మహిళా రిజర్వేషన్ రావడంతో మా సత్యమణిని ఇక్కడ పోటీ రంగంలో దించడం జరిగింది. మా కీర్తన్కర్ లక్ష్మీబాయి మాధవరావు గారు మాకు ఉంగరం గుర్తు వచ్చింది కాబట్టి మా జనాల ప్రచారంలో అందరికీ ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని అందరికీ ఇంటింటికి తిరిగి చెప్పడం జరిగింది. మాకు అక్కడి నుంచి స్పందన లభించింది. వారికి తప్పకుండా మాకు భారీ మెజారిటీ మా బైసా మండలంలో అందరికంటే ఎక్కువ మెజారిటీతో గెలిపిస్తారని నాకు మా ప్రజల మీద, తమ్ముళ్ళ మీద, మహిళల మీద, అక్కల మీద, అందరి అన్నయ్యల మీద, నాతో ఉన్న పెద్దలకు కూడా అందరికీ నా మీద నమ్మకం ఉన్నది కాబట్టి వారిని గెలిపిస్తారని కోరుకుంటున్నాను.